మీ పేరు? శ్రీనివాస్. ఆల్రెడీ బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి 4 డేస్ అయిపోతుంది. కొన్ని నామినేషన్స్ అవ్వడం కూడా చాలా వాడివేడిగా జరుగుతుంది. సో ఎలా అనిపిస్తుంది బిఫోర్ లాస్ట్ సీజన్తో కంపేర్ చేసుకుంటే ఈ సీజన్కి పోయిన సీజన్కి డిఫరెన్స్ ఏంటి? ఈ సీజన్లో ఇంకా సత్తా లేదు బ్రో. స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తున్నా, ఇంకా రావాలి బ్రో. ఇది కొంచెం స్టాండర్డ్స్ పెంచుకోవాలి అన్ని రకాలుగా. కంటెస్టెంట్స్ కానీ లేదంటే ఆ టేకింగ్ కానీ ఇవన్నీ కూడా కొంచెం స్టాండర్డ్గా లేనట్టు అనిపిస్తుంది. కొంచెం సిల్లీగా ఉంది. అదైతే లాస్ట్ సీజన్తో చూసుకుంటే ఈ వీక్స్లో లాస్ట్ సీజన్లో ఈ రన్నింగ్ వీక్లో ఉన్న సిచ్యువేషన్ అయితే లేదు. ఇప్పుడు అంతా కొంచెం సిల్లిగా ఒక మాటలో ఒక చిన్న విషయం చెప్పాలంటే ఒకటే విషయంలో చెప్తా, అంటే కంటెస్టెంట్స్ కానీ ఎవరైనా కానీ ప్రేక్షకులు ఎవరేమనుకోవద్దు కానీ కొంచెం నిబ్బి ఉంది. ఇప్పుడు జరిగేది అదే జరుగుతుంది. అది బాగాలేదు. ఎందుకంటే జనాలందరం మేమందరం మా ఇంట్లో మా గ్రాండ్ మదరు, మా మదరు, నేను, మా తమ్ముడు, మా చెల్లి ఇంత ఒక జనరేషన్ నుంచి ఈ జనరేషన్ వరకు చూస్తున్నాము. ఇంకా ఇంట్రెస్ట్ రావట్లే. మధ్యలో చూస్తుంటే మధ్యలో బ్రేక్కి తప్పితే మధ్యలో లేకుండా పోయేటోళ్ళము. ఇప్పుడు లెగిస్తున్నాము, అన్నం పెట్టుకుంటున్నాము, మధ్యలో బయటికి పోయేస్తున్నాము. అట్లా జరుగుతుంది. కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించట్లే. ఎందుకంటే ఇది కంటెస్టెంట్స్ వల్లనే. ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు? మెనీ పీపుల్ ఆర్ టెలింగ్ మనీ. ఎందుకంటే నిన్న బాగా జరిగింది కదా, ఆ విషయంలో కొంచెం ఏమన్నా తగ్గొచ్చు. ప్రేక్షక ఆదరణ తగ్గితే కనుక మనీ. తను సానుభూతి గేమ్ అయితే ఆడుతున్నాడని చెప్పేసి జరుగుతుంది కదా. అన్నిసార్లు నడవదు కదా బ్రో అట్లా. ఇప్పుడు సింపతి గెయినింగ్ అనేది ఆల్రెడీ లాస్ట్ టైం మేము సింపతి ఇచ్చేసినాము, గెయిన్ చేసిండు, పైన కూర్చోబెట్టినాము, కప్పు ఇచ్చేసినాము, వెళ్ళిపోయిండు. సో దాంట్లో జెన్యూనిటీ ఉంది, లిటిల్ బిట్ ఏంటి ఉంది కాబట్టి, కష్టపడ్డాడు కాబట్టి వచ్చింది. బట్ ఆల్వేస్ సింపతి గెయినింగ్ ఈజ్ నాట్ ఎ గేమ్ కదా, అది కరెక్ట్ కాదు. తప్పు ఆడాలి. ఇప్పుడు మీరు ఇంతకుముందు లాగా ఈ ఇయర్కి లాస్ట్ ఇయర్కి డిఫరెన్స్ ఉంది. సో అందుకోసం లాస్ట్ ఇయర్ సింపతి గెయినింగ్ చేసుకొని గెలవడం కాదు, ఈసారి మీరు కష్టపడి గెలవండి, మేము సపోర్ట్ చేస్తాం. వీకెండ్ నాగార్జున గారు వచ్చాక ఏమైనా గేమ్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు? 100% చేంజ్ అవుతుంది. ఈసారి చేంజ్ అవ్వాలి. ఎందుకంటే ఆల్రెడీ రేటింగ్స్ అవి ఇవి చూసుకుంటే కనుక లాస్ట్ సీజన్కి ఈ సీజన్కి చాలా డిఫరెన్స్ ఉంది. లాస్ట్ సీజన్ స్టార్ట్ అయిందంటే రోడ్డు మీద చాలా తక్కువ జనాలు ఉండేది. ఇప్పుడు జనాలు రోడ్ల మీద కనబడుతున్నారు. ఇంటికి వెళ్ళాలి అన్నట్టే లేదు. కంటెస్టెంట్స్ ప్రాబ్లం కూడా ఉంది. కంటెస్టెంట్ వల్ల మమ్మల్ని టీవీ ముందు కూర్చోబెట్టట్లేదు. వాళ్ళు కరెక్ట్గా ఆడట్లేదు. బ్రో హాయ్. మీ పేరు? సిద్ధు. బ్రో ఆల్రెడీ బిఫోర్ బిగ్ బాస్ అయితే స్టార్ట్ అయిపోయింది. సీజన్ 7కి సీజన్ 8కి మీ డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? అండ్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? సీజన్ 7 బాగా ఇంట్రెస్టెడ్గా నడిచింది. కొంచెం అందరు వెల్ నోన్ పర్సన్స్, కొంత కామెడీ క్రియేట్ అయింది, కొంచెం ఎమోషనల్ అంతా మిక్స్డ్గా ఉండి బ్యాలెన్స్డ్గా నడిచింది. ఇప్పుడు కొంచెం తెలియని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మేజర్గా తెలిసిన వాళ్ళు ఒక 2-3 ఉన్నారు. మిగతా వాళ్ళంతా తెలియని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కొంచెం బోరింగ్ అనిపిస్తుంది. టైం పడుతుంది. మేబీ ఇప్పుడు 3 డేసే కదా అయింది. ఇంకొంచెం అండర్స్టాండింగ్ చేసుకుంటే మేబీ బెటర్గా ఉండొచ్చు. వేబాక్ చాలా యాక్టివ్గా ఉంటుంది కదా బిగ్ బాస్ హౌస్లో. ఎలా అనిపిస్తుంది పర్ఫార్మెన్స్ మీకు? ఇంకొంచెం యాక్టివ్ అవ్వాలి, ఇంకా సరిపోదు. అది ఇంటి దగ్గర మనం ప్రిపేర్ అయ్యి చేసింది వేరు, అక్కడ డైరెక్ట్గా ఫేస్ చేసింది వేరు కదా. తను కొంచెం ఈ గేమ్స్ కానీ కొన్ని ఫాలో అయ్యేటప్పుడు కొంచెం మిస్ అవుతుంది. కొంచెం స్పీడ్ అవ్వాలి. ఇంకోటి ఏంటంటే చాలా వైరల్ అయ్యి వచ్చిన ఆర్జే భాష గారు అయితే ఎక్స్పెక్టేషన్ లేకుండా చాలా బాగా పనిచేస్తున్నారు. టైమ్స్ అందరినీ ఎంటర్టైన్మెంట్ చేస్తారు. సో ఆయన ఇలాగే ఆడితే బిగ్ బాస్ ఫైనల్ విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా? చెప్పలేం, ఇప్పుడే ఏం చెప్పలేం. ఇనిషియల్ స్టేజ్లోనే టైం పడుతుంది. ముందు ఎవరు ఎట్లా టర్న్ అవుతారో కూడా తెలియదు. నిఖిల్ స్ట్రాంగ్ కంటెంట్ ఉన్నారు, సోనియా కూడా స్ట్రాంగ్ కంటెంట్ ఉంది. చూడాలి. మేబీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి, బట్ ఇప్పుడైతే కన్ఫర్మ్ చేయలేము కదా. ఇంకొకటి ఏంటంటే మణికంఠ సెంటిమెంట్తో గేమ్ అయితే ఆడుతున్నారని చెప్పి చాలామంది కమెంట్ చేస్తున్నారు. సో మీకేమనిపిస్తుంది ఆయన గేమ్? తను మేబీ పర్సనల్ లైఫ్ అలాగే జరిగింది కాబట్టి తను ఫీల్ అవ్వచ్చు, కాదనట్లేదు. బట్ అది రిపీటెడ్గా కాకుండా ఉంటే చెప్పడం పదే కంటిన్యూగా అదే చెప్తే కొంచెం బోరింగ్ అనిపిస్తుంది. వీకెండ్లో నాగార్జున గారు వస్తారు. ఆయన ఎంట్రీ తర్వాత ఏమన్నా బిగ్ బాస్ కొంచెం బజ్ ఇంకా హైప్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఛాన్సెస్ అయితే ఉంది. మళ్ళీ వాళ్ళు చేంజ్ చేసుకుంటూ పోతూ ఉంటారు కదా. బిగ్ బాస్ కూడా వీక్లో ఎలా ఉంది అంటే దాని రివ్యూస్ని బట్టి మళ్ళీ వాళ్ళు చేంజ్ చేస్తూ ఉంటారు కాబట్టి మేబీ 14 మెంబర్స్లో ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఎవరు కొన్ని అనుకుంటున్నారు మీరు? ప్రస్తుతానికి నాగమణి కంటే కనపడుతున్నాడు. తర్వాత మేబీ బేబక్క కూడా ఏమైనా ఛాన్సెస్ ఉంటే ఛాన్సెస్ ఉండొచ్చు. ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఎవరైనా వస్తే బాగుంటుంది అనుకుంటే మీరు కొంతమంది నేమ్ సజెస్ట్ చేస్తే మీరు ఎవరిని సజెస్ట్ చేస్తారు? మీరు ఎవరైనా చెప్తే దాంట్లో ఎవరు బెటర్ అనేది చెప్తారు. చాలామంది ఏంటంటే మనకి బరిలెక్క అవ్వచ్చు, కుమారి ఆంటీ అవ్వచ్చు, ఇట్లా కొంతమంది పేర్స్ చెప్తున్నారు కదా. సో మీకు ఎవరు వస్తే బెస్ట్ అనిపిస్తుంది ఎంటర్టైన్మెంట్ పర్పస్లో? బరిలెక్క వస్తే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంది. కుమారి ఆంటీ మేబీ చేయలేకపోవచ్చు, ఎందుకంటే తనకు పబ్లిక్లో ఇలా ఎంటర్టైన్మెంట్ తన వర్క్ లైఫ్ వేరు. మేబీ
ఎలా ఉంటుంది. ఇంకొకటి అంటే విష్ణుప్రియ అప్పుడే లవ్ ట్రాక్ స్టార్ట్ చేసింది బీబీఎక్స్లో. ఎలా అనిపిస్తుంది మీకు? తనకు తెలుసు కాబట్టి ఇలాంటివి అన్నీ కొంచెం గేమ్ ప్లాన్ అదంతా, అంతే కానీ తను అలా అయితే ఇన్ని షోస్ చేసింది తను. ఇప్పటికెప్పుడో లవ్ ట్రాక్ స్టార్ట్ చేయాలి, అదంతా గేమ్ ప్లాన్. బట్ నిన్న నవ్విన దానికి మాత్రం చాలా ఫన్ క్రియేట్ అయింది, చాలా డిఫరెంట్గా నవ్వింది. ఊడల మరి ప్రోగ్రాంలో నవ్వు వచ్చినట్టు వైరల్ అవుతుంది. బెటర్. మనం మనకంటే విగ్ తీయాల్సిన అవసరం ఏముందంటారు అసలు బిగ్ బాస్ హౌస్లో? వాడు అక్కడ ఉన్నానని మర్చిపోయి తీసిండో లేకపోతే ఆ బాధలో తీసిండో తెలియదు కానీ సడన్ ఉన్నాడని చెప్పేసి అన్నారు 2 years. సో అదేమన్నా గుర్తొచ్చింది అంటారా? ఇంతవరకు ఎవరికీ తెలియలేదు అది విగ్ అని. సడన్గా అలా తీసేసరికి అందరూ షాక్ అయ్యారు, నేను కూడా షాక్ అయ్యాను, ఇది విగ్గా అనుకున్నా. సర్ప్రైజ్. ఓకే బ్రో, థ్యాంక్ యూ. హాయ్. హాయ్ అన్న. మీ నేమ్? భార్గవి అన్న. ఆల్రెడీ బిగ్ బాస్ అయితే స్టార్ట్ అయిపోయింది. సీజన్ 7కి చాలా డిఫరెన్స్ ఉంది, సీజన్ 8కి చాలా డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు బిగ్ బాస్ హౌస్లో? అభయ్ నవీన్, విష్ణుప్రియ. ఎలా అనిపిస్తుంది వాళ్ళ గేమ్ ప్లాన్ మీకు? ఇంకా వాళ్ళు ఏం గేమ్ స్టార్ట్ చేయలే కదన్న, చేసినప్పుడు. విష్ణుప్రియ ఆల్రెడీ లవ్ ట్రాక్ స్టార్ట్ చేసింది కదా, అప్పుడు వచ్చిన తక్కువ రోజుల్లోనే. సో లోపలికి రావడం ఒక వేరే కంటెస్టెంట్తో, అక్కడికి వెళ్ళాక వేరే వాళ్ళతో కలుపుతుంది కదా పులిహార అని చెప్పేసి అంటున్నారు. సో ఎలా అనిపిస్తుంది? నేనైతే అట్లేం అనుకోవట్లే అన్న, అట్లేం చేయట్లేదేమో అనుకుంటున్నా. అండ్ ఎక్కువ సెంటిమెంట్తో గేమ్ ఆడుతున్నారు కదా మణికంఠ, ఎలా అనిపిస్తుంది మీకు అదంతా? అతను అందరినీ ఎమోషనల్ డ్యామేజ్ చేస్తున్నాడు అన్న. చాలా మందికి తెలియదు కదా వీళ్ళంతా, విష్ణుప్రియ అవ్వచ్చు, నైనిక అవ్వచ్చు, అభయ్ అవ్వచ్చు, వీళ్ళు 3 members తెలుసు కదా. కొత్త వాళ్ళతో సీజన్ ఎలా ఉంటుంది అంటారు? ఇంకా అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది కదన్న, ఇంకా ముందు ముందు ఏముంటుందో తెలియదు కదన్న. అన్లిమిటెడ్ ఫన్ అన్నారు కదా, ఇంకా ముందు ఏముంటుందో చూడాలి. ఎక్కువ ఎంటర్టైన్మెంట్ చేసేది బెజవాడ బేబక్క కదా, సో ఆమె ఎట్లా అనిపిస్తుంది ఆమె పర్ఫార్మెన్స్ మీకు? నిన్ను నిఖిల్ అనుకుంటున్నా అన్న, ఎక్కువ అందరితో బాగా మాట్లాడుతున్నాడు. ఆ బేబక్క నేను ఆమె ఈ వీక్ ఆమె వెళ్ళినట్టు అయిపోతుందేమో అనుకుంటున్నా అన్న. వీకెండ్లో నాగార్జున గారు వచ్చాక బజ్ ఇంకా ఎక్కువ క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఏమో అన్న, చూడాలి కదా. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎలిమినేషన్ రౌండ్లో కొత్త వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా, సో అలా ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ఏమన్నా నేమ్స్ సజెస్ట్ చేయగలరా? లేదన్న. మీకు ఏమైనా ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఉంటారు కదా, వీళ్ళు వస్తే బాగుంటుంది అని అట్లా ఏమైనా ఉన్నాయా? అట్లా నేనేం అనుకోలే అన్న. అంటే కొంతమంది నేమ్స్ వినపడుతున్నాయి కదా, బరిలెక్క, కుమార్ అంటే ఇట్లా అలా వస్తే ఎలా ఉంటుంది అంటారు గేమ్? కుమార్ అక్క వస్తే బాగుంటుంది అన్న అనుకుంటున్నా. స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. సీజన్ 7కి సీజన్ 8కి చాలా డిఫరెన్స్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఫస్ట్ నీ ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే ఎవరి నేమ్ చెప్తాను? పృథ్వీ, నిఖిల్. అనిపిస్తుంది వాళ్ళ గేమ్ మీకు? నిఖిల్ది బాగుంది, ఇంకేం ఆడట్లే కదా. ఇంకోటి ఏంటంటే ఎక్కువ సానుభూతిగా ఆడుతున్నారు కదా మణికంఠ పర్సన్, సో ఇలా ఆడితే ఎక్కువ వేసి ఉండే ఛాన్సెస్ ఉండవని చెప్పేసి అంటున్నారు కదా, చాలా మంది కమెంట్ చేస్తున్నారు. సో ఎట్లా అనిపిస్తుంది మీకు? మణికంఠ ఎవరు ఎమోషనల్ డ్యామేజ్, సింపతితో కొడుతున్నాడు. నిన్న అందరు నేర్పించేసిండు కదా. మరి పల్లవి ప్రశాంత్ అంటున్నారు కదా. పల్లవి ప్రశాంత్ ఈయన ఒకటే. ఇంకొకటి ఏంటంటే బాగా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ చేసేది బెజవాడ బేబక్క. సో ఎలా అనిపిస్తుంది ఆమె గేమ్ మీకు? బాగానే ఉంది, కానీ అందరు నామని నామినేట్ చేస్తారు కదా, ఆమె వెళ్ళిపోతుంది అనుకుంటున్నా ఈ వీక్. ఇంకొకటి ఏంటంటే సీజన్ 7 వరకు కెప్టెన్స్ అనేసి ఉండేది. ఇప్పుడు 8 ఏంటంటే ఓన్లీ చీఫ్స్ని సెలెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. దీనివల్ల ఆడియన్స్ ఏమైనా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా? ఏం లేదు. ఇంకొకటి ఏంటంటే వీకెండ్లో నాగార్జున గారు వస్తారు, ఆయన వచ్చిన తర్వాత ఏమన్నా కొంచెం బజ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? అవుతుంది అనుకుంటున్నా, అవుతుంది. ఇంకొకటి ఏంటంటే విష్ణుప్రియ ఆల్రెడీ అప్పుడే లవ్ ట్రాక్ స్టార్ట్ చేసేసింది కదా, సో ఆమె గేమ్ ఎలా ఉండబోతుంది? ఏమో చూడాలి కాదు. థ్యాంక్ యూ.